ఈ మధ్య కాలంలోని డబ్బునే ప్రేమిస్తున్నారు గానీ, ప్రజలు మానవత్వాన్ని అస్సలే ప్రేమించట్లేదు. పూర్తిగా వదిలేస్తున్నారన్నమాట. అది తల్లిదండ్రులైనా గానీ, లేకపోతే బంధుమిత్రులని గానీ, లేదా స్నేహితులని గానీ, వాళ్ళెవ్వరు కూడా కనిపించట్లేదు. వాళ్ళకి ఓన్లీ డబ్బు మాత్రమే కావాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా మీకు? ఒక వ్యక్తి చనిపోయాడు. అయితే ఆ వ్యక్తి యొక్క బ్యాక్‌గ్రౌండ్ చూస్తే కళ్ళు బైరు గమ్మేస్తాయన్నమాట. ఆ వ్యక్తి సంపాదించిన డబ్బు అంతా ఇంతా కాదు. దగ్గరగా కొన్ని వందల కోట్లు సంపాదించాడన్నమాట. అంత పెద్ద వ్యాపారవేత్త రీసెంట్‌లీగానే చనిపోయాడన్నమాట. కానీ లాస్ట్‌కి ఆ వ్యక్తికి తలకొరువు పెట్టే వ్యక్తి ఎవరు లేరు. కనీసం ఆ వ్యక్తి గురించి బాధపడిన వ్యక్తి కూడా లేరు ఆ పక్కనే. పాపం ఒక అనాథ శవంగా అయితే ఆ వ్యక్తిని ఇతర వ్యక్తులు, తనకు సంబంధం లేని వ్యక్తులు ఎవరో తన బాడీని తీసుకెళ్ళి అంత్యక్రియలు చేశారన్నమాట. చూడండి ఒకసారి ఎంత దారుణమైన స్థితో. దీనంతటికి కారణం ఏంటంటే, ఆ వ్యక్తికి పిల్లలు కూడా ఉన్నారు. అంత పెద్ద వ్యాపారస్తులైనా గాని, ఇద్దరు కూతుర్లున్నారు. ఇద్దరు కూతుర్లున్నా గాని, కనీసం లాస్ట్ కడచూపు కూడా ఎవరు రాకంటనే ఆ బాడీని ఆ విధంగానే అంత్యక్రియలు చేయడానికైతే వేరే వాళ్ళకి అప్పజెప్పారు. ఇదంతటికి కారణం చాలా పెద్దదుంది. మీరు పూర్తిగా వీడియో చూస్తా ఉంటుంటే, నేటి సొసైటీలోని మనుషుల యొక్క ప్రవర్తన ఏ విధంగా మారిపోతుందనేది మీకు అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే డబ్బుకు ఇచ్చిన విలువ మనుషులకి ఇవ్వట్లేదు. అది తల్లిదండ్రులైనా అవ్వచ్చు, లేకపోతే అన్నదమ్ములని అవ్వచ్చు, లేకపోతే బంధుమిత్రులని అవ్వచ్చు. ఫస్ట్ డబ్బు. ఆ తర్వాత మిగతా వాళ్ళన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉన్నారన్నమాట. అటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఈ వ్యక్తి చనిపోయాడు. ఈ వ్యక్తి ఎనకాల చాలా పెద్ద కథ ఉంది. అదంతా కూడా మీకు క్లారిటీగా చెప్తాను. అది విన్న తర్వాత 100% మీరు కన్నీటి పరవశులు అవుతారు. 100%. అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడు చెప్పాం కదా! ఈ వ్యక్తి చనిపోయాడని. ఈ వ్యక్తి చాలా పెద్ద వ్యాపారవేత్త. ఈ వ్యక్తికి ఇద్దరు కూతుర్లు. చక్కగా ఇద్దరు కూతుర్లు కూడా చిన్నప్పటి నుంచి పాపం చదివించాడు. ఎంత బాగా చదివించాడంటే, భవిష్యత్తులో వీళ్ళిద్దరు కూతుర్లు కూడాను మంచి స్థాయిలో ఉండాలి. అంటే నేనిప్పుడు వ్యాపారస్తుడిని అయినా గాని, నాకంటే ఇంకా మంచి స్థాయిలో ఉండాలని చెప్పి, ఆ ఇద్దరు కూతుర్లని చదువులన్నీ కూడా చదివించాడు పాపం. అక్కడిదాకా బాగానే ఉంది. సో, చదివించిన తర్వాత ఉద్యోగాలొస్తాయి గదా! ఉద్యోగాల పేరెట్టిన వాళ్ళు అమెరికా వెళ్లారన్నమాట. అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడే కొంతమంది ఎవరైతే ఇండియన్స్‌కి సంబంధించిన వ్యక్తులుంటారో, ఆ ఇండియన్స్ తోటే ప్రేమలో పడ్డారు వాళ్ళు. ప్రేమలో పడిన తర్వాత తండ్రికి చెప్పారు. తండ్రికి చెప్పి, "నాన్న ఈ విధంగా అయితే మేము ప్రేమించుకున్నాం. పెళ్లి చేసేయండి" అంటే, "సరే మీ క్షేమమే మా క్షేమం కదా! ఎంత సంపాదించిందల్లా మీకే కదా! సరే మీ ఇష్టమైతే మీరు పెళ్లి చేసుకోండి" అని చెప్పి వాళ్ళ యొక్క నిర్ణయాన్నయితే వీళ్ళు ఒప్పుకొని చక్కగా ఇండియాలో మంచి ఘనంగా అయితే ఆయన పెళ్లి కూడా చేశాడన్నమాట. ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడాను. సో, ఎప్పుడైతే ఈ విధంగా ఇద్దరు అక్క చెల్లెళ్ళకి పెళ్లి చేశాడో, ఆ తర్వాత వీళ్ళు వయసు మితిమీరిపోతా ఉంది. వయసు మీద పడిపోతా ఉంది. ఇద్దరు భార్యాభర్తలు కూడా అలాగా ముసలివాళ్ళయిపోయారు. ముసలివాళ్ళయిపోయేటప్పటికి వాళ్ళిద్దరు కూతుర్లు కూడా కనీసం వీళ్ళు చూడడానికి గాని, యోగక్షేమాల గురించి గాని ఏమి పట్టించుకునేవాళ్ళు కాదంట. ఆళ్ళు అమెరికాలోని వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్త, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ డబ్బు అంతే ఇంక. వీళ్ళ తండ్రి ఇచ్చిన ఆస్తి ఏదైతే ఉందో, ఈ ఆస్తినైతే పూర్తిగా వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం తీసుకెళ్ళి ఎక్కడేసారో తెలుసా మీకు? తీసుకెళ్ళి ఒక వృద్ధాప్యాశ్రమంలో పడేశారన్నమాట. ఒక వృద్ధాప్యాశ్రమంలో పడేసి, వాళ్ళ యొక్క యోగక్షేమాలను కూడా కనీసం పట్టించుకోకుండా, ఆ వృద్ధాప్యాశ్రమం ఏదైతే ఉందో, వాళ్ళతో మాట్లాడుతూ, "మా వాళ్ళకి సరిగ్గా చూసుకోండి మీరు. ఏదైనా అవసరమైతే మేము డబ్బులు పంపిస్తాం" అని చెప్పేసి వాళ్ళని అక్కడితో వదిలించుకున్నారన్నమాట. పాపం వాళ్ళు రామ, కృష్ణ అంటూ ఈ రోజు దాకైతే బతికారు. రీసెంట్‌లీగానే పాపం ఆ పెద్దావిడైతే చనిపోయింది. ఆ తర్వాత తన భర్త ఈ పెద్దాయన కూడాను ఈరోజు చనిపోయారన్నమాట. చనిపోతే తన యొక్క అంత్యక్రియల కోసం ఎవరైతే తన కూతురుందో పెద్ద కూతురు 5,100 ఏదైతే వృద్ధాశ్రయం ఉందో ఈ వృద్ధాశ్రయానికి 5,100 ఇచ్చి తన యొక్క అంత్యక్రియలను కూడా మీరే పూర్తి చేయండి అని చెప్పేసి తన పెద్ద కూతురు చెప్పిందంట. చూడండి ఒకసారి ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో ప్రజలు ఒకసారి. మనుషులు ఏ విధంగా తయారవుతున్నారో చూడండి ఒకసారి. 5,100 ఇచ్చి తండ్రి యొక్క రుణాన్ని తీర్చేసుకుందన్నమాట. తండ్రి ఈ ఇద్దరు పిల్లలను కూడాను చదివించినప్పుడు, పుట్టినప్పుడు నేను సంపాదించే ప్రతి రూపాయి కూడా నా పిల్లలకే అని చెప్పేసి పాపం ఎంతో కష్టపడి, నా పిల్లల భవిష్యత్తు బావుండాలని చెప్పేసి ప్రతిరోజు ఆలోచించని రోజే ఉండదు. అటువంటి తండ్రికి ఈరోజు కనీసం తలకొరువు పెట్టకుండా, కనీసం చివరి చూపు కూడా చూడకుండా అమెరికా నుంచే 5,100 ఆ వృద్ధాశ్రమం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి పంపించి, వీడియో కాల్‌లోనే చూసి ఆ అంత్యక్రియల్ని అక్కడితో అయితే సమాప్తం చేసేసింది. చూడండి ఒకసారి ఎంత దారుణంగా తయారవుతున్నారో అసలు ప్రజలు. సో,
ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఢిల్లీలోని ఒక పెద్ద వ్యాపారవేత్త అంట. అతనికి మంచి పేరు గట్టా ఉందంట. ఎప్పుడైతే తన పిల్లలు ఈ విధంగా తయారయ్యారో తన యొక్క వ్యాపారం ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అంతేకాకుండా పలుకుబడి ఏదైతే ఉందో అంతా కూడా దిగజారిపోయింది. ఎందుకంటే పరువు పోయింది. పిల్లల్ని వదిలేసి ఎళ్ళిపోయారు. కనీసం పట్టించుకోవట్లేదు. పాపం ఇతనేమో ఆ పిల్లల కోసమే చిన్నప్పటి నుంచి కూడాను కష్టపడి, ఈ పిల్లల్ని పెంచడానికి అంతేకాకుండా చదివించడానికి వ్యాపారం చేస్తూ, వాళ్ళ కోసమైతే డబ్బులంతా కూడా పోగు పెడితే ఈరోజు తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో పడేసి ఎళ్ళిపోయారు. నిజంగా ఎటువంటి పిల్లలురా బాబు! అని చెప్పేసి అందరూ కూడా వాళ్ళని ఈ విధంగా అనుకుంటా ఉండుంటే, అక్కడ తల్లిదండ్రులు కూడా పాపం బాగా బాధపడేవారంట ఆ వృద్ధాశ్రమంలోని. ఎంత డబ్బుంటే ఏం ఉపయోగం చెప్పండి ఒకసారి? కన్న పేగు పంచుకొని పుట్టిన పిల్లలు వచ్చి కనీసం తల్లిదండ్రులతో మాట్లాడకంట, వాళ్ళ యొక్క యోగక్షేమాల గురించి తెలుసుకోకుండా, కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా వచ్చి తల్లిదండ్రులకు కూడా కనిపించకుండా అమెరికాలో ఉండిపోతే, ఇదంతా సంపాదించిందంతా దేనికి ఒకసారి చెప్పండి ఒకసారి? ఇదంతా ఏం చేసుకోవాలి ఆ డబ్బంతా కూడాను? ఈ 5 ఏళ్ళు నోట్లో పెట్టుకోవడానికే ఈ సంపాదనంతా కూడా. అంతే కదా! మరి అటువంటప్పుడు పిల్లల క్షేమాల గురించి అని చెప్పేసి ఎందుకు కొట్లాడుకోవడం? చక్కగా ఏదైనా చిన్న పని చేసుకుంటే సరిపోద్ది కదా! సో, మనుషుల యొక్క తీరు ఈ విధంగా తయారవుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. నేటి సొసైటీలో ఎలా తయారవుతున్నారంటే, డబ్బుకిచ్చిన విలువ మనుషులకి ఇవ్వట్లేదు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి, బంధువులకి ఎవ్వరికీ ఇవ్వట్లేదమాట. వాళ్ళకి డబ్బుంటే చాలు. ఇంక ఎవరు ఎలా పోయినా గాని పర్వాలేదమాట. ఈ విధంగా అయితే ఏదైతే ఈ సిట్యుయేషన్ ఉందో, ఈ సిట్యుయేషన్ మొత్తం భారతదేశం అయితే మొత్తం భారతదేశ వ్యాప్తంగా అయితే వైరల్ అవుతుంది. ఎందుకంటే వీడియో కాల్‌లోనే కన్న తండ్రి యొక్క అంత్యక్రియల్ని వీడియో కాల్‌లో వీక్షించిందావిడ. ఏదైతే వీక్షించిందో ఆ వీడియో కాల్ యొక్క ఈ స్క్రీన్ షాట్ గట్టా తీసి మొత్తం చాలామంది దాన్ని వైరల్ చేశారన్నమాట. ఇటువంటి కూతుర్ని కనే బదులు య కనకపోవడమే బెటరు తల్లిదండ్రులు. ఇటువంటి పిల్లల్ని కనవద్దు అని జెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చారన్నమాట. వాళ్ళే కాదు సొసైటీలో చాలామంది ఈ విధంగా తయారవుతున్నారు. తల్లిదండ్రుల యొక్క డబ్బులు కావాలి వీళ్ళకి. తల్లిదండ్రులు మాత్రం వద్దు. ఈ విధంగా తయారవుతున్నారన్నమాట. తల్లిదండ్రులు మాత్రం చిన్నప్పటి నుంచి పాపం వీళ్ళ యొక్క క్షేమాలు బాగుండాలి. వీళ్ళు బాగా పైకి రావాలి. వీళ్ళు ఎవరి దగ్గర కూడా తలదించుకోకూడదు. మా పిల్లలు చక్కగా బతకాలని చెప్పేసి పాపం రాత్రి భాగంలో నిద్ర లేకుండా అయితే వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు వాళ్ళు కూడబెడుతుంటే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ లాస్ట్‌కి తల్లిదండ్రులనే వదిలేస్తున్నారన్నమాట. ఇలా తయారవుతోంది సమాజం. సో, మీకేమనిపిస్తుంది దీని మీద చెప్పండి ఒకసారి? సో, ఇటువంటి సమాజాన్ని మనం ఏం చెబితే బాగుపడతది? మనం ఏం చేస్తే బాగుపడతది? అసలు ఈ డబ్బు మీద ఉన్న భ్రమను ఏ విధంగా మనం తగ్గించాలి? అంతేకాకుండా తల్లిదండ్రుల మీద ఏ విధంగా మనం ఈ ప్రేమానురాగాలు పెంచాలి? అనే దాని మీద మీకేమైనా అవగాహన ఉంటే గనక కామెంట్ చేయండి. ఇప్పుడే చేయండి కామెంట్. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఇది నేను చదివిన తర్వాత నిజంగా నా మనసు తరుక్కుపోయిందన్నమాట. కన్న తల్లిదండ్రులు ఎవరి కోసమైతే బతికారో ఇన్నాళ్ళు కూడాను, వాళ్ళే కడచూపుకి రాకుండా, వాళ్ళే అంత్యక్రియలు చేయకుండా వదిలేస్తే, నిజంగా కన్న తల్లిదండ్రుల యొక్క జీవితం, పోరాడిన త్యాగాలన్నీ కూడా మొత్తం బూడిదైపోయినట్టే. ఎందుకంటే పిల్లలు పట్టించుకోకపోతే గనక తల్లులు ఎన్ తల్లిదండ్రులు ఎంత సంపాదించినా గాని, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా గాని, అదంతా కూడా గంగలో పూసినట్టే అవుద్ది. ఎందుకంటే ఎవరి తల్లిదండ్రులైనా గాని సంపాదించేది తన పిల్లలకే సంపాదిస్తారు. ఈ భూ ప్రపంచం మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడాను. నాకు తెలిసిన మట్టుకైతే. మన మానవులోనే కాదు, జంతువుల్లో కూడాను తన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో జంతువులో తల్లిగా చూసుకుంటది. తల్లి కూడా తన పిల్లల కోసం ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటదన్నమాట. సో, మనుషుల్లో కూడా అంతే కదా! మరి అటువంటప్పుడు తల్లిదండ్రులు మనం వదలకూడదు. ఇది కరెక్ట్ కాదు. సో, మీకేమనిపిస్తుందో దీని మీద కామెంట్ చేయండి. కామెంట్ చదివిన తర్వాత చాలామంది కనీసం ఎవరైనా ఇటువంటి వ్యక్తులుంటే గనక బుద్ధి తెచ్చుకొని మారతారని కోరుకుంటున్నానన్నమాట. మీకు చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మేము తీసుకొస్తా ఉంటాం. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.